హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు క్యారెట్ హల్వా చేయబోతున్నా. ఇది నేను ఫస్ట్ టైం చేయబోతున్నా. చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా. ఇప్పుడైతే నేను ఒక 2 తీసుకున్న, ఫస్ట్ సరిపోదని మళ్ళీ ఇంకొక 3 యాడ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా తురుము అయితే పెట్టుకున్నా. కొంచెం బీట్రూట్ కూడా వేసుకున్నా, ఎందుకంటే కలర్ బాగా వస్తుందని. ఈ క్యారెట్లు కాక వేరే క్యారెట్లు ఉంటాయంట, ఆ క్యారెట్ వాడినా కూడా మంచి కలర్ వస్తుంది. అవి మనకి దొరకవు కాబట్టి నేనైతే ఇవి కొంచెం బీట్రూట్ వేసుకున్నా. కలర్ చాలా బాగా వచ్చిందనమాట. నాకు వీడియో చేసేటప్పుడు లైటింగ్ సరిగ్గా లేక క్వాలిటీగా రావడం లేదు, అందుకనేసి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచిగా తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 చెంచాలు నెయ్యి అయితే వేసుకొని ఇలా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసేసుకొని మంచిగా సన్నగా తురుముకున్నాను అనమాట. కొబ్బరి తురుముకుంటాం కదా, దాంతో తురిమేసుకొని ఇలా మంచిగా నెయ్యి కాగిన తర్వాత ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. సన్న సెగ పెట్టి మగ్గించుకోండి, తొందరగా మగ్గుతుంది అనమాట. మూత పెట్టడం వల్ల చాలా మంచిగా అందులో వచ్చే వాటర్ ఇంకిపోకుండా మంచిగా క్యారెట్ అనేది ఉడికిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా బాదం పలుకులు ఒక 10 తీసుకొని దీన్ని పొడిలా చేసేసుకోవాలి. మరీ పొడి కాదు, ఇలా కచ్చాబచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్యారెట్లన్నీ వేగిపోయింది కదా, క్యారెట్ తురుమంతా చూడండి. ఒక 20-30 నిమిషాల తర్వాత సన్న మంట మీద పెట్టి ఇలా వేపుకుంటే మనకి మగ్గుతుంది క్యారెట్ అనేది. కొంచెం ఉడికిన తర్వాత మనకు కావాల్సినన్ని పాలు పోసుకొని హల్వా అనేది రెడీ చేసేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్. నేను కూడా ఎన్నాళ్ళు నాకు అసలు యూట్యూబ్ చూసే వరకు నాకు ఈ క్యారెట్ హల్వా చేస్తారనే తెలియదు, కానీ చేసి తిన్న తర్వాత చాలా బాగుంది. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకుంటున్నా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే మనం పాలేసి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే బాగా మగ్గుతుంది అనమాట క్యారెట్ అనేది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. నేను ఇక్కడ బెల్లంతో చేస్తాను, పంచదార కాదు, బెల్లం హల్వా అనమాట. బెల్లం క్యారెట్ హల్వా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు నచ్చితే కానీ మీరు బెల్లంతో ట్రై చేయొచ్చు, లేదంటే మీకు నచ్చకపోతే షుగర్తోనే ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం తీసుకున్నా, ఇది తెల్ల బెల్లం అనమాట. ఇంకొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకున్నా. మంచి ఫ్లేవర్, స్వీట్ కంటే యాలకుల పొడి కదా, కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకున్న, మంచి ఫ్లేవర్ కోసం అనమాట. చాలా బాగా వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు. సూపర్ అంటే సూపర్గా ఉంది. సింపుల్గా, నాకే అసలు ఎప్పుడు చేయందని నేనే చేశానంటే మీరు ఎంతకంటే ఈజీగా చేసేయగలుగుతారు. నచ్చితే చేసుకుని తినండి. ఇంకా మంచి వీడియోలు కూడా చేస్తూ ఉంటాను, ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా దంచి పెట్టుకున్న బాదం పప్పులను అయితే ఇందులో వేసేసుకుందాం. ఈ పొడి లాస్ట్లో వేసుకుంటే ఇంకా బాగానే కనిపించిద్ది ఫోటోలకి, వీడియోకి. నేనైతే మధ్యలోనే వేసా, ఇంకా చాలాసేపు ఉడికిచ్చా అనమాట, బాగా దగ్గరికి పడేదాకా. అప్పుడు మనకి మంచిగా లుక్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. క్యారెట్ అనేది బాగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు చూసారా మనకి కంటెస్ట్ అనేది చాలా దగ్గర పడిపోయింది, థిక్గా అయిపోయింది అనమాట. ఈ విధంగా ఉంటే హల్వా సూపర్ టేస్ట్. ఇంకా మనకైతే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని అందరికీ పెడితే శుభ్రంగా హ్యాపీగా తింటారు. చూడండి సింపుల్గా చాలా బాగా అయిపోయింది కదా బెల్లంతో హల్వా, చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని.